ఈరోజు మనం స్ట్రైట్ లైన్ యొక్క డిఫరెంట్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుంటాం అండ్ దాని యొక్క ఫార్మ్స్. అంటే స్ట్రైట్ లైన్ అనేది ఒకటే ఈక్వేషన్, అది ఏంటి మనకి స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది, బట్ దానిలో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ మనం తెలుసుకుంటాం. అండ్ నేను ఫస్ట్ ఫార్మ్ వచ్చి కిందలో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే నాకు y = mx + c అని ఉంటుంది. ఇక్కడ నేను m అంటే ఏంటి మనకి స్లోప్, c అంటే ఏంటి y ఇంటర్సెప్ట్. మనకి ఇక్కడ m మారే కొద్ది ఏమవుతుంది గైస్, స్లోప్ అనేది మారుతుంది. అండ్ సి అంటే ఏంటి మనకి ఇక్కడ y ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి మనకి ఆ లైన్ అనేది ఆ రెస్పెక్టివ్ యాక్సిస్ మీద టచ్ చేసినప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు y ఇంటర్సెప్ట్ అంటే మనకి y యాక్సిస్ దగ్గర ఏ పాయింట్ దగ్గర లైన్ టచ్ అవుతుందని చెప్పేది. ఓకేనా? ఇక్కడ నేను చూసారా సి మార్చుతున్నప్పుడు లైన్ ఎలా మారుతుందో, 0 దగ్గర పెట్టినప్పుడు ఆరిజిన్ దగ్గర ఉంది. ఓకేనా? అది. అండ్ ఇప్పుడు మనం సి నేను ఏం చేస్తాను, కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. అప్పుడు చూసారా ఇంటర్సెప్ట్ ఎలా మారిందో, y ఇంటర్సెప్ట్. అండ్ ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్కి వచ్చి ఏం చేస్తున్నానంటే జనరల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను స్ట్రైట్ లైన్స్. అండ్ ఇక్కడ ఈక్వేషన్ చూస్తే ఎలాగ ఉంటుంది మనకి ax + by + c = 0 అని ఉంటుంది. ఇక్కడ a అనేది మనకి ఏంటి, ఫస్ట్ x కోఎఫిషియంట్ అండ్ b అనేది y కోఎఫిషియంట్. ఇక్కడ నేను a అండ్ bని రెండు మార్చేటప్పుడు ఏమవుతుంది మనకి, అంటే రెండిట్లో ఏదో ఒకటి మార్చినా మనకి స్లోప్ అనేది మారుతుంది. ఎందుకు అలాగంటే మనకి ఈ ఈక్వేషన్లో -a/b అనేది స్లోప్, అందుకనే a అండ్ b మీద డిపెండ్ అవుతుంది. సి ఏం చేస్తుంది, ఇంటర్సెప్ట్ని డిసైడ్ చేస్తుంది ఇక్కడ. అంతేనా? చూడండి. ఓకేనా? సీన్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్సెప్ట్ మారింది. అండ్ ఇక్కడ మనం ఫైనల్ ఫామ్కి వచ్చేస్తున్నాం. అదే దీన్ని ఏమంటాం మనం, ఇంటర్సెప్ట్ ఫామ్ అని అంటాము. ఓకేనా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటంటే x/a + y/b = 1 అని రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఇది స్లైడర్ సైడ్ చేస్తే ఇక్కడ మనకి a అనేది x ఇంటర్సెప్ట్ అండ్ b అనేది y ఇంటర్సెప్ట్. ఇక్కడ నేను ఏ చేస్తే మనకి ఏమవుతుంది, x ఇంటర్సెప్ట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే x యాక్సిస్ మీద లైన్ ఎక్కడ టచ్ అవుతుందని చెప్తుంది. అదే సిమిలర్గా నేను బీని మార్చాను అనుకోండి గైస్, నాకు ఏం చెప్తుంది, y ఇంటర్సెప్ట్ని చెప్తుంది.